సో సరస్వతి గారి కంటే ముందు మీరు ఎవరినైనా చూసారా పెళ్లి చూపులు కానీ లేకపోతే అమ్మాయిలు ఎవరైనా లేదండి, ఫస్ట్ టైం తను పెళ్ళి అనే భావంతో చూసిన తన్నేనండి. ఓకే నేను అంతమంది ఎంతోమందిని యాక్ట్ చేసిన, ఎంతమంది ఫ్రెండ్స్ మామూలుగా కాలేజీలో అట్లా ఎక్స్ప్రెస్ చేసినా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినవాడిని, లైఫ్ పట్ల చాలా సీరియస్నెస్ ఉన్నవాడిని. ఇప్పుడున్న నా ఆపర్చునిటీస్ అప్పుడు లేవమ్మా. జీవితంలో సెట్ కాకపోతే ఏమైపోతారు. అసలు 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసి రోజుకు 100,000 ప్రయోగాలు ఇష్టం వచ్చినట్టు వస్తున్న తరుణంలో కూడా అది వదిలేసి సీఏ చదువుకున్నాను నేను. అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఒక ఏమంటారు దాన్ని ఎక్స్పెరిమెంట్ నేను చేసింది. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నా జీవితంతో. ఆ సీఏ పాస్ అయిపోయే టైంలో ఫైనల్ ఇంకా కొంచెం ఉండగా టెలివిజన్లో ఫస్ట్ సీరియల్ నేనే తీశాను. ఐఎమ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఆఫ్ తెలుగు టెలివిజన్. వీటన్నిటి మధ్యలో నా ఫోకస్ ఉంటే ఒక ఆడపిల్ల పెళ్ళి అని రాలా. పైగా మేము 5 అన్నదమ్ములు, నేను 3వ వాడిని. 2 అన్నయ్యలు పెళ్ళి అయితే కదా మనకి ఆ విషయం తెలిసేది. మరి 2వ అన్నయ్య పెళ్ళైన తర్వాత కానీ నా ప్రస్తావన మా ఫాదర్ మదర్ తీసుకురాలి ఇంట్లో. అసలు అది న్యాచురల్ కదా, ఏ జాయింట్ కుటుంబంలో అయినా అలాగే ఉంటుంది. నాకు కూడా దాని మీద కంటే వృత్తి మీదే ఎక్కువ ఉండేది ఎట్లా. కానీ నేను ఎలా అనుకున్నానో ఎలాంటి పిల్ల అలా దొరికింది. అది అందుకే ఆగాను. సో మీరేమైనా ముందర అనుకున్నారా అంటే ఇలాంటి భర్త కావాలి, ఇందాక ఆయన లిస్ట్ రాసుకోరు కదా, ఎలాంటి భార్య కావాలి? చాలా ఇన్నోసెంట్ గా ఉండేదాన్ని. చాలా ఐ వాజ్ వెరీ స్టూడియస్ కూడా. ఎప్పుడు చదువు మీదే ఇవాళకి కూడా చదువుకోవాలనే ఉంటుంది. ఆమె స్టూడెంట్ స్టిల్. నేను చదువుకుంటూనే ఉంటాను. నేను ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు ఈ రిఫరెన్స్ వచ్చింది. అంతకుముందు ఏవో 2-3 మామూలుగా మీ అమ్మాయి ఉంది కదా అంటే మా నాన్నగారు లేదు మా అమ్మాయి చదువుకుంటుంది అని చెప్పారు. అంటే ఐఏఎస్ కి రాయించాలని ఒకటి ఉండేది, ఎందుకంటే బాగా చదువు మీద దృష్టి ఉండేది కాబట్టి. మా నాన్నగారు అలా అనుకుంటున్నప్పుడు ఒకళ్ళు ఎవరు ఇలా ఐఏఎస్ కోచింగ్ కోసము డీటెయిల్స్ కావాలి అని అడిగితే ఆయన ప్రదీప్ గారు డీటెయిల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. సమ్మ అదే చెప్పాను కదా అలా. కానీ నా అదృష్టం ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేశాను నా స్టడీస్. నేను ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను విత్ సమ్ గ్రేడ్ ఇన్ ద యూనివర్సిటీ. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ చేశాను సిఫిల్ నుంచి, ఇప్పుడు ఇఫ్లు. ఆ తర్వాత ఈయనతో పాటు నేను కూడా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ లో అన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను. ఇంటర్నేషనల్ ట్రైనర్. ఇద్దరం కలిసి డిస్టెన్స్ లెర్నింగ్ లో ఎంఏ తెలుగు చేసాం. అదెందుకు అంటే పిహెచ్డి చేసి డాక్టరేట్ తెచ్చుకోవాలనే ఒక కోరికతో ఎంఏ తెలుగు చేసాము మా ఇద్దరము. ఇక్కడ ముందు చెప్పేమని చెప్తా, మా 27వ మ్యారేజ్ యానివర్సరీ లేకపోతే 24వ గుర్తులేదు, అది మేము పరీక్ష హాల్లో జరుపుకున్నాం. భలే ఉంటుంది కదా, అక్కడ ఆవిడ ఇక్కడ నేను, ఆవిడ వెనక్కి తిరిగి చూసి ఇక్కడ చూసుకుని ఎలా వచ్చిందంటే ఇలా ఉందని, మధ్యలో ఇన్విజిలేటర్ ఇటు చూసి ఈ ముసలివాళ్ళు ఎంత ఘాటు ప్రేమ ఎంత లేటు వయసులో. అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి కాపురంతో పాటు ఇద్దరు కలిసి చదువుకుంటూనే ఉన్నాం అమ్మా ఇప్పటికి. ఎవ్రీడే పొద్దున అరగంట సేపు మేము ఇద్దరు ఏదో టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. బెస్ట్ ఫ్రెండ్స్. లెర్నింగ్ కర్వ్ స్టాప్ అవ్వలేదు అంతే. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా. నేను నాకు తనకంటే మించిన ఫ్రెండ్ లేరు నాది. సో తను మదర్, వైఫ్, ఫ్రెండ్, ఆల్ ఇన్ వన్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఓకే.